పాడవకుండా రక్షించడానికి ప్రయత్నిస్తాడు తప్ప చేతిలో బాణాలు ఉన్నాయి, అంత శక్తి ఉంది, అన్ని అస్త్రాలు ఉన్నాయని కేవలం చంపేయడం రామచంద్రమూర్తి యొక్క లక్షణం కాదు. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే. అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, అంతటి క్షమ ఓర్పున్నవాడు. కాబట్టే రామ, ఈ 2 గుణములు నీ ఎందున్నాయి కాబట్టే అందరూ నిన్నాశ్రయిస్తారు, నీ వలన రక్షణ పొందుతారు. అంత గొప్పవాడివి రామా అని కీర్తిస్తూ శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ. అభిరామ అంటే అందగించినవాడా అని అర్థం. అభిరామి అని దక్షిణ దేశంలో తిరుక్కడయ్యూరులో అమ్మవారు, ఆవిడ పేరు అభిరామి. అభిరామ అంటే సౌందర్యవంతమైనవాడా, సుందరమైనవాడా, అందగించినవాడా. దేని చేత? బాహ్యమునందు అందగాడే, గుణముల చేత అందగాడే, రెండిటి చేత అందగాడే. లోకంలో మీకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఒకడు పైకి చాలా అందగాడు, కానీ లోపల బుద్ధి మంచిది కాదు, 10 మందిని మోసం చేస్తుంటాడు. ఒకడికి లోపల బుద్ధి చాలా మంచిది, పైకి అందగాడు కాడు. కొంతమంది లోపల చాలా ధైర్యశాలురు ఉంటారు, ఏదైనా మంచి పని చేయడానికి శరీరంలో ఓపిక ఉండదు. కొంతమందికి శరీరంలో ఓపిక ఉంటుంది, ఒరే ఈ పని చేసి పెట్టరా అంటే ఎందుకు అనవసరంగా అలిసిపోవడం అని, నాకు ఖాళీ లేదండి అంటాడు. రాముడిలో ఇవి లేవు. రాముడు పైకి అందంగా ఉంటాడు, లోపల అందంగా ఉంటాడు. రాముడిలో శక్తి ఉంది, రాముడిలో 10 మందిని రక్షించాలనేటటువంటి ఆర్తి ఉంది. అన్నీ కలిసిన వాడెవరో వాడు రాముడు. అందుకని అభిరాముడు, అందగించినవాడు. అందుకే రాముడికొక్కడికే 2 పేర్లున్నాయి, వీరరాఘవ, విజయరాఘవ. చేతితో కోదండాన్ని రాముడు పట్టుకున్నాడా, వీరరాఘవ. ఆయనని ఎదిరించి నేను నిలబడతానన్న మొనగాడు ఈ లోకాలలో లేడు. రాముడు యుద్ధానికి వస్తున్నానన్నాడా, రాముణ్ణి ఓడించగలిగిన వాడు లేడు. అందుకే బ్రహ్మా స్వయంభూస్ చతురాననోవా, ఇంద్రో సురేంద్రో సురనాయకోవా, రుద్రో స్త్రినేస్త్ర త్రిపురాంతకోవా త్రాతుం నశక్త ఇది రామవధ్యం అంటారు స్వామి హనుమ సుందరకాండలో. రాముడు ఎవరినైనా చంపేస్తానన్నాడా, ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కాపాడలేరు. అంతటి శక్తివంతుడు. అంత శక్తివంతుడయ్యిండి కూడా అనవసరంగా ఎవరిని చంపడు, రక్షించడానికే తన శక్తిని ఉపయోగిస్తాడు. ఇది రామ మిమ్మల్ని నమ్ముకోవడానికి కారణం. అందుకే లోకంలో ఎవరు ఆయుధంతో సిద్ధంగా ఉన్న మూర్తి ఉండరు. ఒక్క రాముడు మాత్రం ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆ రాముడు ఉండగా, రాముడి పాదములను మనం నమ్ముకుని ఉండగా మనకి లోటెక్కడుంది? త్రిజగన్నుత శౌర్య రమాలలామ అంటారు. త్రిజగన్నుత శౌర్య రమాలలామ అన్న మాటకు అర్థం ఏంటంటే, 3 లోకములలో ఉండేటటువంటి మహావీరులు ఎవరున్నారో ఆ మహావీరులందరికన్నా కూడా నీవు శౌర్యలక్ష్మి చేత వరింపబడినటువంటి వాడివై స్తుతింపబడినటువంటి ఓ రామా అని. అంటే 3 లోకములలో రాముడితో సమానమైనటువంటి విలువిద్యాపారంగతుడు, కోదండ విద్యా గురువు లోకములో లేడు. ఆయన అంతటి గొప్పవాడు. అంటే శ్రీరామాయణంలోనే రాముడి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో ఒక చోట చెప్పారు. జటాయువు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు గచ్చలోకాన్ అనుత్తమాన్ అన్నాడు రాముడు. నువ్వు ఉన్నతమైనటువంటి లోకములను పొందెదవుగాక, గచ్చలోకాన్ వాటికి వెళ్ళు అన్నాడు. ఒక మనుష్యుడు అలా పంపగలడా? ఇతర ప్రాణిని స్వర్గలోకానికి పంపించగలిగినటువంటి శక్తి మనుష్యుడికి ఉంటుందా? తన సాధన చేత తాను పొందాలి తప్ప ఇతర ప్రాణుల్ని స్వర్గలోకానికి వెళ్ళు అని శాసించగలిగినంత శక్తి మనుష్యుడికి ఉంటుందా? అంటే రాముడు పొందాడు అన్నారు. రాముడు పొందడం కాదు, రాముడు ఏ మార్గాన్ని అనుసరించి పొందాడో ఆ మార్గాన్ని అనుసరించి ఎవరైనా పొందవచ్చు. రాముడు ఎలా పొందాడు అని అడిగారు. సత్యేన లోకాంజయితి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్. రాముడి దగ్గర ప్రధానమైనటువంటివి 4 లక్షణములు ఉండేవి. సత్యేన లోకాంజయతి, రాముడు అనృతం ఎప్పుడూ మాట్లాడేవాడు కాడు. అసత్యం తాను మాట్లాడకపోవడం ఒక ఎత్తైతే, అసత్యం మాట్లాడడాన్ని అంగీకరించకుండా ఉండగలగడం, అసత్యం అంటే అసహ్యం కలిగి ఉండడం ఒక ఎత్తు. రాముడు ఎప్పుడైనా ఒక మాట అన్నాడు అంటే ఆ మాటకి కట్టుబడిపోతాడంతే తప్ప
ఒక మాట అనడం, మాట తప్పడం రాముడి జీవితంలో లేవు. అందుకే రాముడు ఒక మాట అంటాడు కైకమ్మతో మాట్లాడుతూ, రామోద్దిర్నాభిభాషతే అంటాడు. అమ్మా నాకు 2 మాటలు తెలియవమ్మా అన్నాడు. ఎంత సత్యవాదంటే ఒకానొకప్పుడు రాముడి గొప్పతనం గురించి చెప్తూ అంటుంది, అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ అంటుంది సీతమ్మ. నా భర్త అయినటువంటి రాముడిలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం, అబద్ధమాడడం అనేటటువంటి దాన్ని రాముడు కదాచిదపి కొద్దిగా కూడా ఒప్పుకోడు. ఈ పాటేనండి అన్న ఆయనేం అంగీకరించాడు. రాముడి నోటి వెంట వచ్చింది అంటే సత్యం అంతే తప్ప అబద్ధం ఆడడం కొద్దిగా అయినా సరే ఆయన అంగీకరించే ప్రసక్తి లేదు. ఆడవాళ్ళు పక్కనుంటే పురుషుడు కొంచెం ఎక్కువ మాట్లాడతాడు, అదొక బలహీనత పురుషులకు. కానీ రాముడు అటువంటి బలహీనతలకు అతీతుడు. ఆయన అలా ఏదో ఆడవాళ్ళు ఉన్నారని ఎక్కువ మాట్లాడడం, ఆడవాళ్ళు లేరని తక్కువ మాట్లాడడం, అటువంటి పిచ్చి పనులు చేసేవాడు కాదు. ఆయన పరమ నిగ్రహంతో ఉంటాడు. ఎప్పుడు అనవసరంగా ఎక్కువ మాట్లాడడం అన్నది రాముని యొక్క జీవితంలో లేదు. అంతటి మహానుభావుడు. అందుకే ఆయన ఈ 3 గుణములతో పాటుగా సత్యేన లోకాంజయితి దీనేన్ దానేన రాఘవ, దీనులైన వాళ్ళు ఎవరైనా నా దగ్గర ఇది లేదు అని వస్తే వాళ్ళకి దానం చేయడంలో రాముడు వెనక్కి తీసేవాడు కాదు. అంతటి మహాదాత రాముడు. అందుకే దీనేన్ దానేన రాఘవ, ఎంతటి దాత అంటే విభీషణుడు వచ్చి శరణాగతి చేశాడు. శరణాగతి చేస్తే విభీషణుడికి రావణాసురుణ్ణి సంహరించక మునిపే లంకారాజ్యానికి పట్టాభిషేకం చేసేసాడు. విభీషణుడు వస్తే లంకారాజ్యానికి పట్టాభిషేకం చేసేసావు కదా, ఒకవేళ రావణాసురుడు కూడా మనసు మార్చుకొని వచ్చి నీ పాదముల మీద పడితే, నీ తప్పు చేశాను రామా నన్ను మన్నించు అని అడిగితే, అప్పుడు రావణాసురుణ్ణి రాజ్యం నుంచి తీయడం కుదరదు కదా మారినవాణ్ణి. అప్పుడు మరి విభీషణుడికి రాజ్యం ఎక్కడి నుంచి ఇస్తావని అడిగారు. నేను తిరిగి వెళ్ళిన తరువాత కోసల రాజ్యం నాకు వస్తుంది కాబట్టి నా రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చేస్తాన్నాడు తప్ప మాట తిరగడం అన్నది రాముడి జీవితంలో లేదు. గురువున్ శుశ్రూషయ, గురువుల దగ్గర శుశ్రూష చేసి గురువుల యొక్క హృదయాన్ని ఆయన చూరగొంటాడు. గురువుకి శుశ్రూష అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువుగారికి శుశ్రూష అంటే ఏదో గురువుగారి కాళ్ళు పట్టాలి, గురువుగారి చేతులు పట్టాలని కాదు. ఏది చెయ్యడం వల్ల గురువుగారు ఎక్కువ కాలం బ్రతుకుతారో అటువంటి పని చెయ్యడం. గురువుగారు శ్వాస ఎక్కువ ఖర్చు పెడతాడు. గురువుకుండే లక్షణం ఏమిటంటే శ్వాస ఎక్కువగా వాడతాడు. శ్వాస మీదే ప్రాణం ఆధారపడి ఉంటుంది. భగవంతుడు మనకి ప్రాణం ఇచ్చినప్పుడు ఆయుర్దాయాన్ని సంవత్సరాల్లో లెక్క కట్టి ఇవ్వరు. నువ్వు ఇన్నేళ్లు బ్రతుకుతావని ఇవ్వరు, ఇన్ని ఊపిరులు బ్రతుకుతావని ఇస్తారు. ఇన్ని ఊపిరులు తీయడం వరకే బ్రతకడం అని ఉంటుంది. ఎన్ని ఊపిరులు తీశాడు, ఇంకెన్ని ఊపిరులు తీయాలి అని తెలిసేటటువంటిది పరమేశ్వరుడికి ఒక్కడికే తెలుస్తుంది. ఆయన ఎక్కడో ఉండడు, ఇక్కడే కూర్చుంటాడు. అనాహతము అంటారు. అనాహతము అంటే మన చేత ఆపడానికి వీలు లేని గంట ఒకటి మోగుతూ ఉంటుంది. దేవాలయం తెరిచారనుకోండి, భగవద్దర్శనం ప్రారంభమైంది అంటే గంట కొడతారు. మళ్ళీ భగవద్దర్శనం అయిపోయిందనుకోండి, ఏకాంత సేవ అయిపోయిన తర్వాత ఇంకా గంట మోగకూడదు. రాత్రుళ్ళు ఒక్కొక్కసారి దేవాలయాల్లో పిల్లులు అవి తిరుగుతూ గంట మీదకి దూకుతాయి. గంట ఎట్టి పరిస్థితుల్లో మోగకూడదు ఇంకా రాత్రి. అందుకే గంటకి తాడు కట్టి స్తంభానికేసి కట్టేస్తారు, కట్టి వెళ్ళిపోతారు. ఇక రాత్రి ఏకాంత సేవ తర్వాత ఇక ఘంటానాదం వినపడకూడదు. భగవంతుడు ఉన్నంతసేపే గంట. ఇక్కడ కూడా ఈశ్వరుడు కూర్చుని ఉంటాడు. ఆయన కూర్చుని ఉంటాడు కాబట్టి ఇక్కడ గంట మోగుతూ ఉంటుంది. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని మోగుతూ ఉంటుంది గుండె. ఈ లబ్ డబ్ అన్న చప్పుడు ఇన్నాళ్ళ నుంచి కొట్టుకుంటున్నావు, ఓ రోజు విశ్రాంతి తీసుకుంటే ఆగదు. ఇంట్లో శుభకార్యం ఉంది, ఇంకొక 10 రోజులు కొట్టుకో అంటే కొట్టుకోదు. అది ఎంతకాలం కొట్టుకుంటుందంటే ఈశ్వరుడు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఊపిర్లు. ఎన్ని ఊపిర్లు తీశాడు, ఎన్ని ఊపిర్లు విడిచిపెడుతున్నాడు లెక్క పెట్టుకుంటాడు. ఆయన నేను ఇన్ని ఊపిర్లు ఇచ్చాను అయిపోయాయి అనుకోగానే ఆ ఊపిర్ల లెక్క పూర్తయిపోతే ఆయన దిగిపోతాడు కిందకి. శివం వెళ్ళిపోతే ఆ శరీరము శవం అయిపోతుంది.
ఊపిరిలు ఎక్కువ తీయడం అన్నది ఏ కారణం చేత జరుగుతుంది అంటే 3 కారణముల చేత జరుగుతుంది. ఒకటి ఉద్వేగము. ఏదైనా ఒక విషయంలో ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాను అనే సంతోషంలో ఉన్నాడనుకోండి, ఊపిరిలు ఎక్కువ తీస్తాడు. కోపంతో ఉన్నాడనుకోండి, ఊపిరి ఎక్కువ తీస్తాడు. చాలా కోప్పడితే అందుకే ఊగిపోతారు, ఆ ఊపిరి ఎక్కువ తీసేస్తారు. 3, ఎక్కువ మాట్లాడే అలవాటు ఉన్నవాళ్ళు ఊపిరి ఎక్కువ తీసేస్తారు. గురువుకుండే లక్షణం ఏమిటంటే బోధ. ఎప్పుడూ శిష్యులకు ఏదో చెప్తూ ఉంటాడు. శిష్యులకు ఏదో చెప్తున్న కారణం చేత ఊపిరిలు ఎక్కువ తీస్తాడు. ఎక్కువ తీసిన కారణం చేత గురువు యొక్క ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఓ 90 ఏళ్ళు బతకవలసిన వాడు ఓ 70 ఏళ్లే బతుకుతాడు. 20 సంవత్సరముల ఆయుర్దాయాన్ని ఊపిరుల రూపంలో శిష్యులకి బోధ చేయడానికి ఖర్చు పెట్టేస్తాడు. ఆ గురువు మిగిలిన సమయంలో ప్రశాంతంగా ఉన్నాడనుకోండి, ఆయన ప్రశాంతంగా ఉంటే ఆయన ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఆయన ఎక్కువ కాలం బ్రతికితే ఎక్కువ కాలం మాట్లాడతాడు. ఎక్కువ కాలం మాట్లాడితే మనకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి, తెలిసి మన జీవితాలు బాగుపడతాయి. అందుకే గురువుగారు ఎక్కువ కాలం బ్రతికుండడానికి ఏది చెయ్యాలో అది చేస్తారు. అది చేయడము అన్న మాటకు అర్థం ఏంటి? గురువుగారి యొక్క శరీరము డస్సిపోకుండా, ఆయన బడలిపోకుండా శిష్యులు కాపాడుకుంటూ ఉంటారు గురువుగారిని. అందుకొరకు చేసేటటువంటి సేవకి గురు శుశ్రూష అని పేరు. దాని కొరకని చెప్పి గురువుగారు శారీరకంగా బడలిపోయే పనులు ఏముంటాయో అవి గురువుగారిని చేయనివ్వరు, శిష్యులు చేస్తారు. ఆ పనులు చేసి గురువుగారి శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటారు. దాన్ని శుశ్రూష అంటారు. రాముడు గురువు యొక్క శుశ్రూష చేయడంలో మహానుభావుడు. రాముడి పేరు చెప్తే లోకమంతా వంగిపోతుంది, గురువు పేరు చెప్తే రాముడు వంగిపోతాడు. నేను ఎన్నోసార్లు చూశాను, నా జీవితంలోనే అనుభవం ఉంది. ఎప్పుడైనా విశ్వామిత్ర మహర్షి గురించి కానీ వశిష్ఠ మహర్షి గురించి కానీ చాలా విశేషంగా చెప్తే ఆ ఉపన్యాసం పూర్తి చేసి వచ్చిన కొద్దిసేపటికే వర్షం పడుతుంది. మొన్న నేను తిరుమలలో కూడా ఆ తిరుపతి మహతీ ఆడిటోరియంలో ఉపన్యాసం చెప్పినప్పుడు సీతారామ కళ్యాణంలో విశ్వామిత్ర మహర్షి గొప్పతనం చెప్పి నా విడిదికి వచ్చాను. రాత్రి పడుకుందామని ఎడుతున్నాను, బ్రహ్మాండమైన వర్షం. తన గురువు గురించి మాట్లాడితే రాముడు పరమప్రసన్నుడవుతాడు, మహాసంతోషపడిపోతాడు రాముడు. రాముడికున్నంత గురుభక్తి అసలు రామునికేమి కృష్ణావతారమైనా అంతే. సాందీపని మహర్షి పేరు చెప్తే నేల మీద పడిపోయాడంతే. గురువు పేరు చెప్తే అగ్గగ్గలాడిపోతాడు. రాముడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, గురువుగారు రాముణ్ణి కొంచెం గౌరవంగా ఏమైనా మాట్లాడినా, రామా ఈ పని కొంచెం చేసి పెట్టగలవా అని అడిగినా రాముడు చాలా చిన్నతనం పొందేవాడు. అలా గురువుగారు చేసి పెడతారా అని అడగడం ఏమిటి, ఇది చెయ్యరా అని చెప్పాలి మీరు అని గురువు దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని వంగి మాట్లాడేవాడు. ఇమౌస్మము నిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం. ఒక శిష్యుడిగా ఉండాలనుకున్నవాడు రాముడి దగ్గర నేర్చుకోవలసినటువంటి విషయం, చేతులు కట్టుకుని వంగి నిలబడి ఇమౌస్మ మునిషార్దూల కింకరౌ సముపస్థితౌ అనేవాడు. మీ సేవకుడు మీ దగ్గర ఉన్నాడు, మీరు ఈ పని చేస్తావా అని అడక్కండి, ఒరే రామా ఈ పని చెయ్యనండి అంతే. తప్ప మీరు శాసనం చెయ్యాలి, మీరు ఆజ్ఞాపించాలి తప్ప ఇది చేస్తావా అని మీరు అడగకూడదు, చెయ్యమని చెప్పాలి గురువుగారు అనేవాడు. అంతటి మహానుభావుడు. గురువున్ శుశ్రూషయ ధనుషా యుధి శాస్త్రవాన్. రాముడు గొప్ప కోదండ విద్యాపారంగతుడు. ఆయన లక్ష్యాన్ని చూడకపోయినా సరే ఫలానా చోట ఫలానాది ఉన్నది అంటే దాని మీదకి బాణం వేయగలడు, అంత శక్తివంతుడు రాముడు. ఒకచోట కిష్కింధకాండలో సుగ్రీవుడు పరీక్ష పెట్టాడు. మా అన్నయ్య వాలి ఈ మద్ది చెట్టు దగ్గరికి వచ్చి ఊపితే దాని ఆకులు రాలిపోయేవి, ఏది నువ్వు అలా చేయగలవా అని అడిగాడు. అడిగితే రాముడు 7 తాటి చెట్లను 7 మద్ది చెట్లను ఒకే బాణంతో పడగొట్టి, అది కూడా ఎంతసేపు ఇలా కనుమూసి కను తెరిచే లోపల రాముడు విడిచిపెట్టిన బాణం 7 సాలవృక్షముల కింద నుంచి వెడితే 7 సాలవృక్షములు తెగిపోయి కింద పడిపోయి. కింద పడిపోతే బాణం పాతాళలోకానికి వెళ్ళి పాతాళలోకాన్ని చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి రాముడి అమ్ముల పొదిలో చేరిపోయింది. ఎంతసేపట్లో? కన్ను మూసి కన్ను తెరిచేటంతలో.
అంతటి కోదండ విద్యాపారంగతుడు. అంత శక్తివంతుడైన రాముడు నిష్కారణంగా ఎవ్వరి మీద బాణం వేయడు. రాముడిలో ఎంత గొప్పతనం ఉన్నవాడంటే మహానుభావుడు, ఆయన జీవితంలో ఆయన ఎప్పుడూ రమిస్తూ ఉంటాడు. రమించడం అంటే ఆనందంతో ఉండడం. లోపల ఎంతో ఆనందంతో ఉంటాడు. దేనివల్ల ఆనందంతో ఉంటాడో తెలుసా రాముడు? అసలు రామాయణంలో ఇది అర్థమైతే వాడు రాముడు అవుతాడు. రాముడు ఎందుకు ఆనందంగా ఉంటాడంటే తన కర్తవ్యం తాను చేసి సంతోషంగా ఉంటాడు. ఇతరులు ఎలాంటి వాళ్ళు, దాంతో సంబంధం ఉండదు రాముడికి. రాముడు అబద్ధం ఆడ్డావు. రాముడు అబద్ధం ఆడాడు కాబట్టి రాముడు అమాయకుడు అనుకుని ఇంకొకడు అబద్ధం చెప్పాడు అనుకోండి, వాడు అబద్ధం చెప్పాడు చూసావా, నన్ను అమాయకుడిని అనుకున్నాడు, నన్ను చేతకాని వాడిని అనుకుంటున్నాడని రాముడు ఖేదపడడు. నా కర్తవ్యం నేను చేశానా లేదా, ఆ కర్తవ్యంతో ఆనందాన్ని పొందుతాడు తప్ప కలిసి వచ్చిందా కలిసి రాలేదా అని సంతోషపడ్డావు. నీ చెయ్యవలసింది చేశానా లేదా, అదొకటే రాముడి సంతోషానికి కారణం. చెయ్యవలసింది చేస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. దానివలన ఏం జరిగింది, అది ఈశ్వరుడికి విడిచిపెడతాడు. ఈశ్వరుడు ఏ ఫలితాన్ని ఇస్తే ఆ ఫలితాన్ని అంగీకరిస్తాడు. రాముడి లాంటి మహితాత్ముడు, రాముడి లాంటి వినయమూర్తి లోకంలో కనపడడు. వాల్మీకి రామాయణంలో లేదు కానీ, అలాగని నేను చదివినటువంటి రామాయణాలు ఎక్కడా లేదు కానీ, రాముడి వినయం చెప్పడానికి ఒక చమత్కారమైనటువంటి కథ ఒకటి చెప్తూ ఉంటారు. ఏదో రాముడి అంతఃపురంలో కూర్చుని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, ఒరేయ్, రాముడు సముద్రాన్ని దాటి వెళ్ళి రావణాసురుణ్ణి సంహరించాడు కదా, సముద్రాన్ని దాటి వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి సముద్రం మీద నడవలేదు కదా, తోడుగా వెళ్ళినటువంటి వానరులు సముద్రంలో సేతువు కడితే ఆ సేతువు కట్టడానికి ఉపయోగించినటువంటి రాళ్ల మీద నడిచి కదా సముద్రం దాటి వెళ్ళాడు. సముద్రాన్ని వానరులు సేతువు కడితే సేతువు మీద నడిచి వెళ్ళి దాటి రావణ సంహారం చేసినటువంటి రాముని కన్నా ఒక్క దూకులో సముద్రాన్ని యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళిన హనుమ గొప్పవారు కాదా అన్నాడు. ఎవరో అక్కడ వంట చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు అంతఃపురంలో పరిచారికలు. అంటే యువతల వాళ్ళు అన్నారు, నిజమే, రాముడు సేతువు మీద నడిచి వెళ్ళాడు, హనుమ సేతువు మీద నడిచి వెళ్ళలేదుగా, ఒక్క దూకులో వెళ్ళిపోయారు సముద్రం దాటి. రాముడి కన్నా హనుమే గొప్పవారు అన్నారు. అక్కడ కూర్చున్న ఇంకొంతమంది అన్నారు, కాదురా, రాముడు కాదు హనుమ కాదురా, మూడోవాడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు. ఎవరు? అగస్త్య మహర్షి. ఆయన సముద్రాన్నంతటినీ ఆచమనం చేద్దాం అనుకున్నాడు. ఆచమనం అంటే 3 మాటలు పుచ్చుకోవాలి, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని. ఆయన 3 మాటలు పుచ్చుకుందాం అనుకుని ఇలా పెట్టి సముద్రాన్ని తాగితే ఒక మాటే సరిపోయింది. ఆచమనం చేయడానికి 3 మాటలు చాలలేదు. ఆచమనం చేయడానికి కూడా సరిపోక ఒక్కసారే తన యొక్క చేతిలో పట్టుకుని సముద్రాన్నంతటినీ ఔపోసన పట్టినటువంటి అగస్త్య మహర్షి రాముడి కన్నా హనుమ కన్నా గొప్పవాడు కదురా అన్నారు. ఈలోగా హనుమతో కలిసి రామచంద్రమూర్తి అంతఃపురంలోకి వచ్చారు. వచ్చి రాముడు కుర్చీలో కూర్చున్నాడు, కాళ్ళ దగ్గర హనుమ కూర్చున్నారు. చూసేవాళ్ళకి అనిపించింది, రాముడి కన్నా హనుమ గొప్పవారు కదా, ఏమిటో ఈయన కాళ్ళ దగ్గర కూర్చుంటారు ఏమిటనుకున్నారు. ఈలోగా అగస్త్య మహర్షి వచ్చారు. వచ్చి అగస్త్య మహర్షి రాముడికి నమస్కారం చేశారు. రాముడు లేచి నిలబడి అగస్త్యుడికి నమస్కారం చేశాడు. వీళ్ళ హనుమ కన్నా గొప్పవారు కదా అగస్త్యుడు, అటువంటి వాడేమిటి రాముడిని అంత గౌరవిస్తాడు అనుకున్నారు. వీళ్ళందరి అనుమానం తీర్చాలి, రాముడు ఏమీ తెలియనట్టు ఉంటాడు. అందుకని ఆయన అన్నాడు, మహాత్ములారా, మీ ముందు నేను ఎంతటి వాణ్ణి, వానరులందరూ కట్టినటువంటి సేతు మీద కదా నడిచి వెళ్ళాను లంకాపట్టణానికి, హనుమలా ఒక్క దూకులో దూకేనా ఏమి, మీలా సముద్రాన్ని ఔపోసన పట్టానా, నేనే పాటి వాణ్ణి అన్నాడు. అంటే హనుమ వెంటనే లేచి అన్నారు, అయ్యయ్యో మీరు అలా అనకూడదు రామా, సముద్రాన్ని నేను ఒక్క దూకులో దూకానంటే అది నా శక్తి కాదు, మీ నామం చెప్పి రామనామం చెప్పుకుంటూ దూకేశాను. కాబట్టి అది మీ నామం యొక్క గొప్పతనం, మీ యొక్క గొప్పతనం. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అంటారు సుందరకాండలో. మీ పేరు చెప్పుకున్నందుకు దూకేశా సముద్రాన్ని. మీ పేరులోనే అంత గొప్పతనం ఉంటే మీలో ఎంత గొప్పతనం ఉంది, మీది తప్ప నాది కాదన్నారు. అగస్త్య మహర్షి లేచి అన్నారు, మహానుభావ,
నేను సముద్రాన్ని ఆచమనం చేయడం ఏమిటయా, నేను ఆచమనం చేయలేదు. ఓం కేశవాయ స్వాహ అన్నాను. కేశవుడు ఎవరు? నువ్వే. నీ పేరు చెప్పబట్టే ఆచమనం చేసేశాను ఒక్కసారి. అది నీ నామానికి నీలోనూ ఉన్న శక్తి, అంతేకాని నా శక్తి కాదన్నారు. ఏమీ తెలియని వాళ్ళ రామచంద్రమూర్తితో సార్ అలా చూశారు. ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ లేచి నిశ్శబ్దంగా నమస్కారం చేశారు. రామా, ఎంత గొప్పవాడివని. అందుకే గోపరాజు గారు ఆయన గురించి చెప్తూ, శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ. 3 లోకములతో మీతో సమానమైనటువంటి వీరుడు రామా లేడు అన్నారు. యుద్ధం చేసేటప్పుడు సావధానము అని ఒక మాట ఉంటుంది. యుద్ధానికి అకస్మాత్తుగా లేచి యుద్ధం చేయడం ఒక ఎత్తు, అకస్మాత్తుగా కాకుండా యుద్ధానికి వెడుతున్నాను అని సిద్ధపడి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి గెలవడం ఒక ఎత్తు. కానీ రాముడు చేసినటువంటి యుద్ధాలు మీరు చూస్తే, రాముడు యుద్ధానికి సిద్ధపడి చేసినప్పుడు చేసిన యుద్ధం కన్నా అకస్మాత్తుగా రాముడు యుద్ధం చేసినప్పుడే రాముడిలో ఉన్న శక్తి బయటికి వస్తుంది. ఎంత శక్తి ప్రదర్శిస్తాడంటే, అకస్మాత్తుగా యుద్ధం చేసినప్పుడు, ఒక రోజున రాముడు కొండ కొమ్ము మీద కూర్చుని ఉన్నాడు. పక్కన సీతమ్మ కూర్చుంది, లక్ష్మణస్వామి కూర్చుని ఉన్నాడు. లక్ష్మణస్వామి దగ్గర ఒక బలహీనత ఉంటుంది. ఆయనకి రాముడి మీద వెర్రి మమకారం. ఆ వెర్రి మమకారం దృష్ట్యా ఏం చేస్తాడంటే, రాముడు లక్ష్మణ ఈ పని చెయ్యి అంటే నేను ఈ పని చేస్తాను అన్నాడు అనుకోండి, ఊరుకోడు. అన్నయ్య మీరు చేయడం ఏమిటి, నేనే చేస్తాను. అన్నయ్య మీరొద్దు, నేనున్నాను కదూ అంటూ ఉంటాడు. రాముడు కాసేపు నచ్చ చెప్పవలసి ఉంటుంది. కాదు, నేను ఎందుకు చెప్పానో అర్థం చేసుకో, ఈ పని చేయవలసిందే అని చెప్తే తప్ప వినడు లక్ష్మణస్వామి. భరతుడు అలా కాదు, ఒక్క మాట చెప్తే పాటిస్తాడు భరతుడు. అది లక్ష్మణ భరతులకి ఇద్దరికీ మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం రామాయణంలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.